ఈటల రాజేందర్. ఈటల రాజేందర్కి కేసీఆర్ ఎలాంటి అడుగులకు ఎలాంటి ఆలోచన చేస్తాడో చాలా బాగా తెలుసు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో అంతకంటే బాగా తెలుసు. ఇక ఉద్యమ బిడ్డగా భారతీయ జనతా పార్టీలోకి అడుగుపెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీలోని నాయకులందరినీ కలుపుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్న నాయకులలో ఈటల రాజేందర్ ఒకళ్ళు అని కూడా చెప్పొచ్చు. అయితే ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా మనం వార్తలు చూస్తూనే ఉండం. ఇక ఇందాక నేను చెప్పా కదా, ఒకరేమో కృష్ణుళ్లాగా ఆలోచనలు చేయాలి, ఒకరేమో అర్జునుళ్లాగా బాణాన్ని గురిపెట్టాలి, మరొకరు యుద్ధానికి తీసుకెళ్లే గుర్రాల్లాగా వడివడిగా అడుగులేయాలి. ఆ గుర్రాల వడివడి అడుగులే ఈటల రాజేందర్. ఎక్కడ ఎలాంటి అడుగు వేస్తే ఆ స్థలాన్ని మనం కైవసం చేసుకోవచ్చు, అంటే కబ్జాలు చేసి కాదు, బీఆర్ఎస్ నాయకుల్లాగా ప్రజల మన్ననలు పొంది ఓట్లలాగా మలుచుకోవచ్చు అనే విషయం ఈటల రాజేందర్కి వెన్నెతో పెట్టిన విద్య. మల్కజ్గిరిలో ఈటల రాజేందర్ బరిలో దిగినప్పుడు ఈటల రాజేందర్ స్థానికుడు కాదు. ఈటల రాజేందర్ చాలామంది విద్యార్థులను అప్పట్లో చంపించేశాడు. ఈటల రాజేందర్ బీజేపీకి సూటే కాదు. అయినా ఇది రేవంత్ రెడ్డి ఇలాక ఈటల రాజేందర్ ఏం చేస్తాడు, గెలుస్తాడా? అసలు తుడుసు కట్టుకుపోతారన్నారు. బస్తీమే సవాల్, ఎవర్రా నిన్ను నా లోకల్ అన్నది, నేను ఇక్కడ చాలా ఉన్నాయి, నేను ఉద్యమ బిడ్డని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తెగించినోండి, రేపు దేశం డెవలప్మెంట్ కోసం మోదీ వారధిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెమడాలు ఊడదీస్తా అనే విధంగా మాటలతోటి అక్కడ అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కి చెమటలు పట్టించి భారీ మెజారిటీతోటి మల్కజ్గిరిలో గెలిచారు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ సిగ్మెంట్. మరి హుజూరాబాద్లో ఓడిపోయాడు కదక్క, ఆ విషయం గురించి మాట్లాడు అంటే ఇక అప్పుడే చెప్పిన, మన తెలంగాణ బిడ్డలు శత్రువైనా సరే కింద పడతారేలే, అయ్యో కింద పడ్డాడు, వాడికి రక్తం దారుతుంది, మంచిని తాగించండి, మందులు ఇవ్వండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆడు శత్రువు పరమ నీచుడు అని తెలిసినా కూడా మనం తీసి మన జోబులో నుంచో రూపాయి ఇస్తాం. అలా పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటోడో తెలిసినప్పటికీ కుటుంబాన్ని మొత్తం పాడ మీదకి ఎక్కిస్తా అని చెప్పడంతో పసిపిల్లను పెళ్ళాన్ని మామను ఏం చేస్తాడో ఆ మూర్ఖుడు అని భయపడి ఓట్లేశారే తప్ప నిజంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద అభిమానంతో కాదు అనేది ఈటల రాజేందర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. రేపు 16వ తారీఖున దానికి సంబంధించిన కేసు కూడా నడవబోతోంది కోర్టులో. ఒకవేళ కనుక కోర్టులో ఈ కేసుకి సంబంధించి కొంత అటు ఇటు అయినా పాడి కౌశిక్ రెడ్డి పని ఖతం. హుజూరాబాద్లో బైపోల్ వస్తుంది. హుజూరాబాద్ బైపోల్లో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈటల రాజేందర్ కోడలు అక్కడ బరిలో దిగుద్ది అని నేను అనుకుంటున్నా. అంటే అది నా ఊహ మాత్రమే, వాస్తవం నాకు తెలియదు. ఎందుకంటే కొట్లాడి పాడి కౌశిక్ రెడ్డిని బరిలో నుంచి దించినప్పుడు ప్రత్యర్థిగా అక్కడున్న పార్టీలను తట్టుకొని గెలిచే అభ్యర్థే ఉండాలి. ఈటల రాజేందర్కి రాజకీయ వారసులు ఎవరు లేరా అంటే రాజకీయ వారసులు ఉన్నారు అని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించారు. కానీ ఈటల రాజేందర్ కోడలు మాత్రం కత్తి. ఒక మహిళా నేత, అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ అనేది దేశ రాజకీయాలకు కూడా చాలా అవసరం. కాబట్టి మేబీ అది నా ఆలోచనే, నాకు అనిపించింది. అటు ఇటు జరిగితే ఈటల రాజేందర్ కోడలు అక్కడ బరిలో దిగుతుందేమో అని. అది అప్రస్తుతం, సరే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2028లో గెలవడమే తమ లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలను తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామనే నమ్మకంతో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇప్పుడనే కాదు, ఎంపీగా బరిలో నిలిచినప్పుడు కూడా సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది, ఇంకొకటి వస్తుంది అంటే లేదు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవిలోనే ఉంటానని అప్పుడు అదే మాట చెప్పారు, ఇప్పుడు అదే మాట చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్దే నిర్ణయం. ఢిల్లీలో మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమిత్ షాతో భేటీ, 2-3 రోజుల్లో బిగ్ డెసిషన్. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వే అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిర్ణయం హైకమాండ్దేనని వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్షుడి పదవిస్తే ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఎలాంటోడో తెలుసు. ఆయన పార్టీ మళ్ళీ లేవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈటల రాజేందర్కి చాలా బాగా తెలుసు. ఇక నెంబర్ 2, కాంగ్రెస్కి సంబంధించి
చాలామంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళతో పాటు కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతల గుట్టుతో పాటు ఆ నేతలకు చెక్ పెట్టడం కూడా ఈటల రాజేందర్కి తెలుసు. ఇక నెంబర్ 3, అక్క ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసుకుంటున్న కార్యకర్తలందరూ నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇస్తే ఒప్పుకుంటారా? వీళ్ళకు హిందుత్వ భావజాలము లేకపోతే భారతీయ జనతా పార్టీ భావజాలం ఉంటుందా అని కొంతమందిలో క్వశ్చన్ రేగొచ్చు. భారతీయ జనతా పార్టీలో చేరకముందు ఆ వ్యక్తి ఏదైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీలోకి చేరిన తర్వాత ఆ వ్యక్తి భారతీయ జనతా పార్టీలో 10 సంవత్సరాల ముందు ఉన్న వ్యక్తితో సమానంగానే ఆ పార్టీ భావిస్తుంది. అండ్ నెంబర్ 3, ఇక్కడ కార్యకర్తల్లో అసంతృప్తి రాదు. ఎందుకంటే ఒక కార్యకర్త లెవెల్ నుంచి పైకొచ్చిన ఇద్దరికీ కూడా ఈటల రాజేందర్ కంటే కూడా మంచి స్థానాన్ని సెంట్రల్లో కల్పించారు. అంటే కష్టపడేవాడిని బీజేపీ ఎప్పుడు వదులుకోదు అనే ఒక సంకేతాన్ని తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరిలోకి పంపించారు. దీనితో పాటు అదే కార్యకర్త ఏం ఆలోచిస్తాడు? ఓకే రాబాయ్, చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళంతా పోయి అంటే పార్టీలో చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్న వాళ్ళంతా సెంట్రల్లోకి వెళ్ళి మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉద్యమ లక్షణాలను ఉవ్వెత్తున లేపాలి. వాళ్ళిద్దరు కాకుండా ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీలో ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండవు. ఇక్కడ మీరు మాట్లాడొచ్చు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గురించో లేకపోతే మెదక్ రఘునందన్ రావు గురించో. కానీ ఈటల రాజేందర్ చరిష్మాతో ఈటల రాజేందర్కు గనక ఆ అధ్యక్షుడిగా ఉండే తేడా, ఒక అరవింద్ ఉండే తేడా, ఒక రఘునందన్ ఉండే తేడా చాలా ఉంటుంది. మాట్లాడడమే కాదు, ఆ మాటల్లో పొరపాటు బయటికి రాకుండా కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక అవినీతి ఆరోపణ వేసి పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తే, నీ పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ చేసేదింద్రా, నీ పార్టీ నుంచి గెలిచిన పదవి కూడా నాకొద్దు అని రాజీనామా చేసి బయటకు వచ్చి బీజేపీలో చేరి ప్రజాబలంతో గెలిచాడు. అంటే ఎలాంటి దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎక్కడ ఎలాంటి పదజాలం వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎక్కడ సెంటిమెంట్ను రాజేయాలి, ఎక్కడ సెంటిమెంట్ను ఉపయోగించకూడదు, ఎక్కడ ఎవరి నుంచి దెబ్బ కొట్టాలి, ఎక్కడ ఎవరిని మన పార్టీలోకి చేర్చుకోవాలి. అండ్ దీంతోపాటు ఈ మధ్యకాలంలో బీజేపీలో ఎక్కువ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వర్గం, కాంగ్రెస్ నుంచి వచ్చిన వర్గం కూడా చేరారు. వాళ్ళకు కూడా చాలా స్థానాల్లో లోక్సభ ఎంపీలుగా బరిలో దిగడానికి అవకాశం కల్పించింది. వీటన్నిటినీ కలుపుకొని పోయే సమన్వయం చేయగలిగే ఒక నేత కావాలి. ఆ సమన్వయం చేయగల నేతల్లో ఈటల రాజేందర్ ధీటు అని మాత్రం చెప్పొచ్చు.